నేటి మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా పెద్దలకందరూ కూడా నమస్కారాలు. దాదాపుగా రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో బర్నింగ్ ఇష్యూ ఒకటి ప్రజల మధ్యలోకి వస్తూ ఉన్నది. అది మీడియా వ్యక్తులు కావచ్చు, లేకపోతే తెలంగాణ ప్రజలు కావచ్చు, అందరూ కూడా గమనిస్తున్నటువంటి విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసు పైన దేశమంతా కూడా ప్రజలందరూ కూడా విస్మరిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేకమైనటువంటి స్కాములు జరిగినాయి. అందులో ఇది ప్రత్యేకమైనటువంటి స్కామ్గా అని చెప్పేసి ఈడీ విచారణకు పిలిచినటువంటి సందర్భంలో నేడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు అధికారంలో కాంగ్రెస్ ఎక్కడెక్కడ అవుతుందో ఆ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కావచ్చు, మరి ముఖ్యంగా తెలంగాణలో కావచ్చు, ఎక్కడ వాళ్ళ పార్టీ పరువు పోతుందో అనే ఒక భయంతో ఎక్కడ వాళ్ళ రాజకీయ అధిష్టానానికి సంబంధించినటువంటి గాంధీ అనే పేరు పెట్టుకొని రాజకీయ పబ్బం గడుపుతున్నారో రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, అదేవిధంగా సోనియా గాంధీ గారు కావచ్చు, రాబర్ట్ వాద్రా గారు కావచ్చు, వాళ్ళ కుటుంబం యొక్క ఉనికి మొత్తం కూడా కోల్పోతా ఉన్నామనే ఒక భయంతో వాళ్ళ కార్యకర్తలలో మీకు భవిష్యత్తులో రాజకీయం ఉండాలన్నా, రాజకీయ పబ్బం గడవాలన్నా, కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టాలన్నా ఈ స్కామ్ నుంచి మేము బయటపడాలి. కాబట్టి దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా రోడ్ల మీదకి వచ్చి కార్యక్రమాలు చేయండి. లేని ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చిత్రీకరించి భారతీయ జనతా పార్టీని బదలాం చేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన, వారి పిసిసి చీఫ్ అయినటువంటి మహేష్ కుమార్ గారి యొక్క అధ్యక్షతన అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఎవరైతే ఈ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారో, ఎవరైతే ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి స్కామ్కు మద్దతుగా నిరసనలు తెలుపుతున్నారో వాళ్ళకు ముందు ఇంతనైనా కానీ దేవుడు సిగ్గు శరం అనేది ఇచ్చి ఉంటే ఎవరు కూడా ఈ పనికి మారిన పని చెయ్యరు. ఈ రోజు వచ్చినటువంటి కేసు కాదు ఇది. మా పెద్దలు చెప్పినారు, మేము చెప్తా ఉన్నాం, మీడియా సమావేశాల్లో చెప్తా ఉన్నారు, సామాన్యమైనటువంటి కుటుంబ సభ్యులు ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. 1938లో ప్రారంభమైనటువంటి ఒక పత్రిక అనేక సందర్భాలలో దాని యొక్క ఆస్తులు పెంచుకుంటూ వెళ్ళి అనేకమైనటువంటి సందర్భాలలో ఒక ఉన్నత స్థాయిలో నడిచిన తర్వాత దివాలా తీసినటువంటి అనంతరము ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారంలో ఉన్నప్పుడు, ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు దాదాపుగా 2000 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తులు కలిగినటువంటి ఒక సంస్థని అప్పనంగా 50 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది నీ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. 38% షేర్ హోల్డ్ తీసుకున్నారు. నువ్వు తీసుకున్నావు, మీ తల్లి అయినటువంటి సోనియా గాంధీ గారు తీసుకున్నారు. ఈ కేసు అయిందంతా కూడా ఎవరైతే సామాజిక దళిత ఉన్నటువంటి ఒక వ్యక్తి సుప్రీంకోర్టు వారికి వెళ్ళి వీళ్ళు అన్యాయం చేసిరు, సంస్థను నట్టింట ముంచినారు, ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు అని చెప్పేసి అన్నటువంటి సందర్భాలలో ఈడీకి అటాచ్ అయినటువంటి సందర్భాన్ని ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం. మేము గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టు, అరే రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటిది ఈడీ సంస్థ ఒక ఛార్జ్ షీట్ ఓపెన్ చేసి మీ మీద ఒక అభియోగం ఉన్నది, అభియోగం సంబంధించినటువంటి విషయాలపైన క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి ఆఫీస్కి పిలిస్తే అదేదో ప్రపంచం మొత్తం కూడా అల్లకల్లోలం అయిపోయినట్టు, బ్రహ్మాండం బద్దలైపోయినట్టు, ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా అలజడి సృష్టిస్తూ మా రాజకుమారులను, మా రాజులను అన్నిటిని కూడా మీరు ఈ విధంగా అవమానిస్తారంటే రాజకీయంగా ఉన్నటువంటి ఏదైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉన్నారో రాజ్యాంగానికి లోబడి ఉండవలసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు మీరు ఎక్కడ పోయినా కానీ ఒక రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతున్నారు. అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి లోబడి మనం అందరం నడవాలని చెప్తున్నారు. అంబేద్కర్ మా దేవుడు అని చెప్పేసి మీరందరూ కూడా మొన్ననే కదా ఆయన జయంతి సందర్భంగా పెద్ద పెద్ద మాటలు చెప్పిరు. మరి ఈడీ నడుస్తుంది రాజ్యాంగానికి లోబడా కాదా? మరి ఈడీ రాజ్యాంగానికి లోబడి నడుస్తున్నటువంటి సంస్థకు
ఈ రోజు మీరు వ్యతిరేకంగా కార్యక్రమాలు నడుస్తున్నారంటే మరి మీ యొక్క చిత్తశుద్ధి ఏంది అని అడుగుతున్నాను నేను ఈరోజు. ఈడీ తన పని తాను చేసుకుంటూ పోతా ఉన్నది. ఒక ఎంక్వైరీకి రమ్మని చెప్తే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు ఈడీ ఆఫీస్ ముందల డోర్ల ముందల ఒక ధర్నా అనే ఒక కార్యక్రమం పెట్టుకుంటే పోలీసు వాళ్ళు అత్యుత్సాహం అర్థమైతలేదు. నేను ఏమంటున్నా అంటే పోలీసు ఉన్నతాధికారులు చెప్తా ఉన్నాను నేను ఒకటి, ఈ రోజు ఏదైతే ఈడీ ఆఫీస్ ముందర కూర్చొని ఏదైతే టెంట్ వేసుకొని కూర్చున్నటువంటి వ్యక్తులకు నువ్వు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చినావు, ఈ రోజు ట్రాఫిక్ ని డైవర్ట్ చేసినావు, నువ్వు అక్కడికి ఎవరిని రానియకుండా చేసి ఆ వేదిక సందర్భంగా ప్రధానిని, అదేవిధంగా ఒక సెంట్రల్ మినిస్టర్ని, అదేవిధంగా ఈడీని, ఒక రాజకీయ బద్ధంగా ఏర్పడ్డటువంటి ఒక వ్యవస్థని మొత్తం కూడా దుమ్మెత్తి పోస్తా ఉంటే దానికి మొదటి ముద్దావి పోలీస్ వ్యవస్థనే అవుతుందని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేము శాంతియుతంగా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో మేము శాంతియుతంగా అంబేద్కర్ గారి యొక్క దగ్గరికి విగ్రహం దగ్గరికి వెళ్ళి ఈడీ కటాయించినటువంటి కేసులలో రాహుల్ గాంధీ గారు తప్పు చేసిరని చెప్పేసి ప్లేకార్డుల ప్రదర్శన చేస్తా ఉన్నాం. మాకు రాజ్యాంగబద్ధంగా మాకు హక్కు ఉన్నది. నిరసన ఎక్కడ తెలుపుతున్నాం? అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళి శాంతియుతంగా మేము తెలుపుతా ఉంటే మమ్మల్ని ఈరోజు ఈడ్చుకొని పశువులను ఈడ్చుకొని పోయినట్టు ఈడ్చుకొని పోయి పోలీస్ స్టేషన్లకు తరలించవు కదా. మరి ఆ రోజు ఈ రోజు ఈడీ ఆఫీస్ ముందర కూర్చున్నటువంటి వ్యక్తుల విషయంలో నువ్వు ఎందుకు స్పందించలేదా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాజకీయ పరంగా పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఒక పార్టీకి కొమ్ము కాచినట్లయితే భవిష్యత్తులో ఖచ్చితంగా మీరు కానీ మీ యొక్క డిపార్ట్మెంట్ కానీ అవహేళన అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరికీ సమానమైనటువంటి ఆలోచన విధానాలు మీరు ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలి అంతే తప్ప, కానీ ఒకరిని ఒకలాగా చూస్తే మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చూసి ఊరుకునే పరిస్థితి లేదు. మా కార్యకర్తలందరినీ కూడా పోలీస్ స్టేషన్లలో పెట్టి మంచి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. అరే తినడానికి మానవత్వంతో తినడానికి కొద్దిగా తినిపించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఈరోజు డీసీపీ గారిని, కమిషనర్ గారిని మేము ఒకటే అడుగుతున్నాను, నువ్వు ఈరోజు నిరసన పేరుతో వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ కూడా నువ్వు అరెస్ట్ చేసినావు కదా, ఎంతమందికి మనుషుల్లాగా చూసిరని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మరి అదే కాంగ్రెస్ పార్టీ గుడారం వేసుకొని దొంగల పార్టీ, దొంగలే బయటికి వచ్చి దొంగలని అరుస్తున్నటువంటి దొంగల పార్టీని ఈరోజు వారందరూ కూడా కూర్చుంటే దాదాపుగా 200 మంది పోలీసులను పెట్టి, ఏసీపీలను, సిఐలను, డీసీపీలను పెట్టి ప్రొటెక్షన్ ఇచ్చి మీరు ధర్నాలు చేసుకోండి అని చెప్పేసి అందుకే రాజమర్యాదలు చేస్తారు. ప్రజలందరినీ కూడా తప్పుదో పెట్టిస్తున్నారని చెప్పేసి మేము అడిగినందుకు మమ్మల్ని మాత్రం లోపల పెట్టి ఇబ్బంది పెడతారా? అంతేకాదు ఆ యొక్క మీరు చాలా మంది చూసి ఉంటారు, ఆ సమావేశంలో ఏం మాట్లాడుతున్నారు? మా రాహుల్ గాంధీ మంచివాడని ఎవడని చెప్తున్నాడా? మా సోనియా గాంధీ ఎక్కడ కూడా స్కామ్ చేయలేదని ఎవరని చెప్తున్నారా? ఒకడేమో పాకిస్తాన్ ప్రేమికుడు ఆనే కూర్చుంటాడు, ఇంకోటేమో చదవనికే కూడా రాదు అంగుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఏమో మా సెంట్రల్ మినిస్టర్ మీద మాట్లాడతాడు. అరే మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా కానీ మీకు రాజ్యాంగం మీద ఒక మర్యాద కనుక ఉన్నట్లయితే, రాజ్యాంగం మీద కనుక మీకు నమ్మకం కనుక ఉన్నట్లయితే మీరు బాజాప్తా ఈడీ ఆఫీస్ లోపలికి పోయి అంతే క్లీన్ చీట్ తెచ్చుకొని రావాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. లేకపోతే దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి ఎక్కడ కూడా ఉండదని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా వాళ్ళ మాటలు కనుక చూసినట్లయితే ఈరోజు నేను ఒకటి అడుగుతున్నాను, ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఒకటి అడుగుతా ఉన్నాను నేను. గతంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అనే స్కాములు చేసినప్పుడు కేసులు పెడతా ఉన్నప్పుడు 2-3 ముచ్చట్లు చెప్పిండు ఆయన మీడియా సమావేశంలో. ఎవడేం అతీతం కాదు ప్రభుత్వానికి. అరే నువ్వు తప్పు చేయనట్లయితే రా కేసీఆర్, ఫామ్ హౌస్ నుంచి బయటికి రా, చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిరూపించుకో, ఎందుకయ్యా నువ్వు అట్లా ఉలికి పడుతున్నావు అని చెప్పేసి అన్నటువంటి వ్యక్తివి. మరి చిత్తశుద్ధి ఇప్పుడు నీ రాహుల్ గాంధీకి, మీ మేడం అయినటువంటి సోనియా గాంధీకి చిత్తశుద్ధి లేదా? చిత్తశుద్ధి లేకనే ఈరోజు దేశ రాజకీయాల్లో వెళ్తున్నారా? వీళ్ళ భయం అంతా ఒకటే, ఎక్కడ గాచారం బాలేక ఈడీ ఆఫీస్ ముందర మా రాహుల్ గాంధీ తెలివి తక్కువ రాహుల్ గాంధీ గారు కనుక అటెండ్ అయినట్లయితే మావనుకున్నటువంటి మిడిమిడి జ్ఞానానికి, మావనుకున్నటువంటి ఇంత సబ్జెక్ట్కి
చెప్పరాని చెప్పి వీళ్ళిద్దరు జైలు పోవడమే కాకుండా మా రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీని, మా దేశంలో ఉన్నటువంటి పార్టీని మొత్తం కూడా వీళ్ళు తీసుకుపోయి జైల్లో వేసే ప్రమాదం ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా, మినిస్టర్లు, ముఖ్యమంత్రులందరూ కూడా ఆలోచిస్తున్నారని చెప్పేసి మేమందరం కూడా అనుకుంటా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి. మీరు ఆఫీసుల ముందరనో, జిల్లా ఆఫీసులలో ప్రోగ్రాంలు చేయడం కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీ నాయకులకు ఒక లెటర్ రాయండి. మనం నిజాయితీ పరులం. గ్రామాలలో అంటారు ఎవరి మీద మనం నింద పడితే, అరే నీ నిజాయితీ ఉన్నట్లయితే నువ్వు నిరూపించుకునే ప్రయత్నం చేయరాబాయి అని చెప్పేసి ఎట్లయితే అంటారో, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా 2 రోజులలో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో వీళ్ళు చేసినటువంటి స్కామ్లన్నింటిని కూడా కింది స్థాయికి తీసుకుపోతాం. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈడీ స్కామ్ ఏదైతే ఈడీ అటాచ్ చేసుకున్నటువంటి ఏదైతే స్కామ్ ఉందో, ఈ స్కామ్ కి సంబంధించినటువంటి విషయాలపైన నువ్వు చిత్తశుద్ధి ఉంటే దాన్ని నువ్వు నిరూపించుకోవాలి. లేకపోతే నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరగనిచ్చే ప్రసక్తి ఉండదని చెప్పేసి మేమందరం కూడా ఒక సంకల్పం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రచించిండో ఆ రచించినటువంటి రాజ్యాంగ ఆధారంగానే ఈడీ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇవన్నీ కూడా నడిచే అవకాశాలు ఉంటాయి. స్వయం ప్రతిపత్తిగా నడిచేటువంటి సంస్థలు ఇవన్నీ కూడా. ఇలాంటి సంస్థల పైన బురద జల్లి మీరు రాజకీయ పబ్బం గడుపుకుందాం అనే ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకునే ప్రసక్తి లేదు. తప్పు చేసిన వాడు, స్కామ్ చేసిన వాడు ఎన్ని కోట్ల రూపాయలు అయితే తిన్నారో అన్ని కోట్ల రూపాయలను కక్కించడానికి భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఇలాంటి స్కామ్లకు అడ్డగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా వెనుక నుండి వాళ్ళని కొరదెబ్బ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. మీరు ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని భయపెట్టిద్దామని చెప్పేసి ప్రయత్నాలు చేసినా భయపడేటోడు ఎవడు కూడా లేడు. మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త నుంచి మొదలు పెడితే ప్రధానమంత్రి దాకా ఎవరు కూడా భయపడారు. తప్పు చేసినోడు తనైనా మనైనా వాళ్ళ శిక్షించేంత వరకు వెనకడుగు వేసే ప్రసక్తి ఉండదు. తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ, తప్పు చేసింది సోనియా గాంధీ, తప్పు చేసింది రాహుల్ పార్టీ, తప్పు చేసింది మీరందరూ. కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా ఖచ్చితంగా లోపల ఏపించేంత వరకు కూడా వెనకడుగు వేయరని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను.